అందరికీ నమస్కారం అండి. అందరికీ గుడ్ మార్నింగ్. పెరుగుతున్న పిల్లలు చాలా చాలా చికాకులు తెచ్చిపెడుతూ ఉంటారు. చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఒక రకమైన టార్చర్ అయితే పెరిగే కొద్దీ ఇంకో రకమైన టార్చర్. ఇంకా అడాల్సెన్స్ అంటాం చూడండి. అంటే చిన్నపిల్లలు కుర్రవాడి నుంచి పెద్దవాడు, అటు కుర్రవాడు కాదు ఇటు పెద్దవాడు కాదు, మధ్య వయసు వాడు. వీడితో ఉన్న బాధ మామూలు బాధ కాదు అన్నట్టు. అటు అటు ఒప్పుకోడు ఇటు ఒప్పుకోడు. అవి తెలిసి తెలియని చాలా ఒక రకమైన సందిగ్ధం అండి. మనం కూడా ఆ వయసులో నుంచే వచ్చాం కాబట్టి అప్పట్లో మరి మనకి ఎంత సపోర్ట్ వచ్చింది, మన తల్లిదండ్రులు ఏం చేశారు, ఎలా చూశారు అంటే ఓకే, అప్పట్లో మనకి పోనీ చెప్పేవాళ్ళు ఉన్నారు ఉండలేదు అనుకుందాం, తర్వాత సంగతి అది. కానీ మనకి ఈరోజు నాలెడ్జ్ వచ్చింది, జ్ఞానం వచ్చింది, చాలా విషయాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా కానీ మీడియా ద్వారా కానీ చాలా చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. కాబట్టి మన బిడ్డల్ని మనం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలంటే వాళ్ళు పాడైపోవడానికి మనం ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నాను. అంతకుమించి ఏమీ లేదు. మీరు ప్రత్యేకంగా ఏమీ చెయ్యొద్దు. వాళ్ళు పాడైపోయే ఛాన్స్ ఎక్కడిస్తాము అంటే పట్టించుకోవాల్సినవి పట్టించుకోకపోవడం, పట్టించుకోకూడనివి ఎక్కువగా పట్టించుకోవడం. జాగ్రత్తగా వినండి. ఈ రెండు విషయాలు అంతే తప్పించి వాళ్ళ మీద ఎక్కువగా డబ్బు ఇన్వెస్ట్ చేసేయాలని, ఎక్కువగా అది ఇది చేసేయాలని, మంచి మంచి స్కూల్స్, మంచి మంచి టీచింగ్స్, లెర్నింగ్స్ వాటి గురించి కాదండి. నేను ఇప్పుడు వాటి గురించి కామెంట్ చేయట్లేదు. సో మరి ఏంటి, ఎక్కడొస్తుంది లోపం, ఎక్కడుంది ఈ దోషం అంటే అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. 1 by 1 ఆలోచిద్దామండి. ఇక్కడ ముఖ్యంగా పిల్లల కెపాసిటీ అండి. మీకు తెలుసు, కెపాసిటీ విషయంలో తల్లిదండ్రులు బెంగపడిపోయి బాధపడిపోయి సూసైడ్ చేసేసుకుంటున్నారు ఏకంగా. ఆ మధ్య కాకినాడలో ఒక ఆయన పిల్లల్ని సరిగా పెంచలేనేమో, సరైన స్కూల్లో జాయిన్ చేయించలేనేమో, భవిష్యత్తులో మంచి చదువులు చెప్పించలేనేమో, వీళ్ళు ఎదగరేమో అని ఉద్యోగం చేసే ఆయనే, మంచి ఉద్యోగమే, మళ్ళీ 40-50 వేలు సంపాదించే ఉద్యోగమే, ఆయన పిల్లల్ని చంపేసి ఆయన కూడా చచ్చిపోయాడు. మీరు చూస్తున్నారు కదా, జెన్యున్ గా జరుగుతుంది. కెపాసిటీ అంటే పిల్లల్లో ఎక్కువ కెపాసిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గుర్తుంచుకోండి. అంటే టాప్ ర్యాంకర్ కావాలా చెప్పండి ఒకసారి, లేకపోతే టాప్ కంపెనీలో ఉద్యోగం కొట్టాలా, లేకపోతే ఆ సబ్జెక్ట్లో టాపర్గా ఉండాలా, రోజు టాపర్గానే ఉండాలా? చదువు ఒక్కటే కాదు, అది గుర్తుంచుకోవాలి మనం. కెపాసిటీ అంటే చదువు ఒక్కటే కాదు. మంచి కెపాసిటీ చూపించారు, మంచి చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు, అమెరికా కూడా వెళ్ళారు, ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. కానీ అమ్మా నాన్న పట్టించుకోలేదు, రోడ్డు మీద పడేశారు. మన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదండి. ఇది పల్నాడు జిల్లాలో మాచర్ల కోటిరెడ్డి గారని చెప్పి కొడుకు ఏం చేశాడు, 10 ఎకరాలు ఇల్లు అన్ని అమ్మించేసి అక్కడికి పోయాడు. వాడు అక్కడ సెటిల్ అయిపోయి వీళ్ళని పట్టించుకోకపోతే వీళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదండి. మరి అది ఆలోచించండి ఒకసారి. సో చదువు ఒక్కటే కాదు, గుర్తుంచుకోండి. కెపాసిటీ అంటే చదువు కాదండి. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడా, నిరంతరం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాడా, మంచిగా ఉంటున్నాడా, సొసైటీతో మంచిగా అంటే మింగిల్ అవుతున్నాడా, చుట్టుపక్కల వాళ్ళతో ఫ్యామిలీలో బాగుంటున్నాడా, అంటే మర్యాద, మన్నన, వాడి వ్యక్తిగత పరిశుభ్రత, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో కూడా గొప్పవేనండి. ఇవి ఉండటం కూడా చాలా గొప్ప విషయమే, గుర్తుంచుకోండి. తర్వాత కరేజ్, ధైర్యం అండి. ధైర్యం ఏంటి అంటారా, చాలా మందికి కనీసం రోడ్డు మీదకి వెళ్ళడానికి భయం, నలుగురితో మాట్లాడడానికి భయం, సొంతంగా ఏదైనా పని చేసుకొని రావడానికి భయం. ఆడు భయపడతాడా లేదో తెలియదు కానీ మనం ఆడితే వాడికి అలవాటు చేసేసాం. ఆడపిల్లకైతే ఇంకాను కూడా మనం ఉండాల్సిందే. అంటే మనం ఆ వయసులో మొత్తం ఊళ్ళన్నీ తిరిగి వచ్చేసామండి. ఎక్కడంటే అక్కడ వీధిలో కాదు, ఇక ఊళ్ళో శ్మశానాల దగ్గర నుంచి స్కూల్ గ్రౌండ్ల దగ్గర నుంచి రోడ్లు, రాళ్ళు, రప్పలు అన్ని మనమే అలాగ ఆడేసుకున్నాం. అలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. కానీ మన బిడ్డల దగ్గరికి వచ్చే మాటికి ఎక్కడ కందిపోతాడో, ఎక్కడ చిక్కిపోతాడో, ఎక్కడ ఏమైపోతాడో అని. కనీసం క్రికెట్ ఆడుకుంటానంటే పక్క వీధికి పంపించడానికి కూడా మనం ఇష్టపడలేదు. దాంతో ఎక్కడి నుంచి వస్తుంది అడిగి ధైర్యం? ఇంకా ఆటోమేటిక్ గా ధైర్యం సన్నగిలిపోతుందండి. అంటే బయట సపోజ్ ఒక సింహం అడవిలో పెరిగితే ఎట్లా పెరుగుద్ది, వేటాడడం తెలుస్తుంది దానికి. వేట ఎందుకంటే దాని వృత్తి కాబట్టి, దాని పంజా బలం ఏంటో దానికి తెలుసు, అన్ని తెలుస్తాయి. ఎప్పుడు సహజ సిద్ధంగా ఫేస్ చేస్తుంది కాబట్టి. అది డైలీ ఫైట్ చేస్తుంది న్యాచురల్ ఫారెస్ట్ లో. కానీ తీసుకొచ్చి బోన్లో పడేశాక ఏం చేస్తుంది చెప్పండి? జూలో పెట్టేశాక వేటాడడం రాదు, ఏమి రాదు. ఎవడన్నా తీసుకొచ్చి పెడితే ఓకే. మన పిల్లల్ని కూడా మనం అలాగే తయారు చేస్తున్నాం, అవునా కదా? ఆలోచించండి, 1-2 సార్లు ఆలోచించండి. తర్వాత వచ్చి కోఆపరేషన్ ఉంటుందా అంటే, కోఆపరేషన్ అంటే వాడికి మనకి మధ్య కాదండి. కోఆపరేషన్ అనేది కూడా సమాజంలో ఎదగడానికి ఒక మంచి విధానం అనేది మర్చిపోతున్నారు. ఎవరితోనూ కలవడు, ఎవరితోనూ మాట్లాడరు,
ఏ ఒక్కళ్ళ సాయం కూడా తీసుకోరు. ఎంత అవసరమైనా కానీ మనకి భయం, విపరీతమైన భయం లోపల ఉండిపోతుంది. లేకపోతే చిన్నతనం, వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా ఇది చేస్తారేమో, అది చేస్తారేమో, ఇలాంటివి ఉంటాయి కదండి అవి. సో మరి ఆలోచించండి ఒకసారి. అంటే మనం సాయం చేయటం ఒకటి, అవతల వాళ్ళ నుంచి కూడా సాయం పొందటం అనేది ఒకటి. ఇది కూడా పిల్లలకి నేర్పాలండి. మరి పిల్లలకి ఎంతవరకు నేర్పుతున్నారు అనేది 1-2 సార్లు చెక్ చేయండి. తర్వాత వచ్చి అసలు వాళ్ళు మీతో ఫ్రీగా షేర్ చేసుకునే అవకాశం ఉందా ఒకసారి ఆలోచించండి. కొంతమంది ఉంటారు పేరెంట్స్ భలే ఫ్రెండ్లీగా ఉంటారు, తల్లి తండ్రి లా ఉండరు, ఫ్రెండ్స్ లాగే ఉంటారు. అది బెస్ట్ అండి, అది కావాలి. ఎందుకు, ఆ పిల్లవాడు పిల్ల ఏ ఇబ్బంది ఉన్నా ముందు చెప్పుకునే అవకాశం మనం ఇస్తే, కాస్త సానుభూతి చూపిస్తే, అయ్యో జరిగితే జరిగింది లేరా, ఈసారి జరగకుండా చూసుకో అని చెప్పగలిగితే, జాగ్రత్తగా వినండి, చెప్పగలిగితే వాడు సరి చేసుకునే అవకాశం మనం ఇవ్వగలిగితే బెస్ట్ అవుతుందండి. అంటే ఎప్పుడు ఏది జరిగినా రెండోసారి ఏదైనా కానీ, రెండోసారి ఏ విషయాలు ఇలాంటివి వచ్చినా కానీ వాడు మనతో చెప్తాడు, వాడు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తాం, హక్కు ఉంటుందిగా, మనకి అధికారం ఉంటుంది కదా, దాన్ని అడ్డు పెట్టుకొని వాడిని తిట్టడానికి, మన నోటి దోలు తీర్చుకోవడానికి గట్టిగా కేకలేస్తాం, ఒకసారి తిడతాం, కొడతాం, నానా రప్చరు చేస్తామండి. చెయ్యకూడని రప్చర్ అంతా చేస్తాం. అది కూడా ఎక్కడ, వాడు సెన్సిటివ్గా ఉంటాడు, ఫీల్ అవుతాడు, ఫ్రెండ్స్ ముందు, చుట్టాల ముందు కూడా ఒక్కోసారి అందిస్తూ ఉంటాం. కొంతమంది పిల్లలు ఉంటారు అసలు ఇష్టపడరు అనమాట, వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు, కానీ నలుగురిలో ఏదైనా విమర్శిస్తే ఇష్టపడరు. అదొకసారి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నలుగురిలో విమర్శించేది ఎందుకు అనేది కూడా చెప్పాలి. ఒకవేళ విమర్శించేస్తే గనక, మనం తిట్టేస్తే, కొట్టేస్తే, ఆ నలుగురి ముందే ముద్దు చేయాలి, ఆ నలుగురి ముందే వీడి గొప్పతనం. ప్రతి పిల్లవాళ్ళలోనూ కాస్తో కోస్తో గొప్ప లక్షణాలు కూడా ఉంటాయి కదండి, ఎంతసేపు చెడ్డ లక్షణాలే కాదు కదా. ఒకసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం, ఈ సోషల్ మీడియాలోకి దూరిపోయి ఈ దరిద్రపు నెగిటివిటీని అంతా మన మీద వేసేసుకొని జాగ్రత్తగా వినండి, పిల్లల పెంపకంలో కూడా ఆ నెగిటివిటీని చూపించేస్తున్నామండి. మనం కూడా వాళ్ళతో అలాగే రియాక్ట్ అవుతున్నాం. చీటికి మాటికి తిట్టడం, విమర్శించడం, కాదు లేదు అని చెప్పడం, ఇవే సరిపోతుంది. నీ వల్ల కాదు, నువ్వేం చేస్తావులే అనిపించడం, ప్రతిదాన్ని విమర్శించడం చేస్తున్నాం. సో 1-2 సార్లు ఆలోచించండి, మరి ఇలా చేస్తున్నామా లేదా. మరి ఏం చేయాలి అంటారా, వాడిని చిన్నగా ప్రోత్సహిద్దామండి, కాస్త మెచ్చుకుందామండి. వాడు ఏం చేస్తే దాన్ని మెచ్చుకుందాం. ఏం చేస్తే అదంటే కాదు, బయటికి వెళ్ళొచ్చాడు, షాప్కి వెళ్ళొచ్చాడు, చక్కగా బేరం ఆడొచ్చాడు, లేకపోతే ఏదైనా పని సాధించుకొచ్చాడు, చిన్నదైనా కానీ మెచ్చుకోండి. ఇల్లు క్లీన్ చేశాడు, మెచ్చుకోండి. దుప్పటి పక్క బట్టలు సర్దుకున్నాడు, మెచ్చుకోండి. ఏంటి వీటికి కూడా మెచ్చుకోవాలా అంటారేమో. ఎస్, అక్కడే స్టార్ట్ చేయండి. ముందైతే స్టార్ట్ చేయండి, తర్వాత చూడండి, ఓహో అమ్మా నాన్నకి నేను ఇలా ఉంటే నచ్చుతుంది అనుకుంటా అనేది వాడికి తెలిసిపోతుందండి. ఓహో నా ఇల్లు, నా రూము నేనే క్లీన్ చేసుకోవాలి, నా పని నేనే చేసుకోవాలని చెప్పి అది ఎక్కడి వరకు పెడుతుందంటే, ఇంకా వాడు బట్టలు వాడు చక్కగా సర్దుకోవడం దగ్గర నుంచి, బ్యాగ్ సర్దుకోవడం దగ్గర నుంచి, అంటే చిన్నపిల్లవాడి దగ్గర నుంచి మొదలెడుతున్నాం. తర్వాత వాడు హోంవర్క్ చేసేసుకోవడం, ట్యూషను, టైమింగ్స్, అంటే కాస్త బాధ్యతగా రెస్పాన్సిబుల్గా ఉండటం అనేది మొదలవుద్ది. ఎప్పుడు, మనం మెచ్చుకున్నప్పుడు, మనం అప్రిషియేట్ చేసినప్పుడు. వీలైతే చిన్న గిఫ్ట్లు ఇవ్వండి, ఒక పెన్ను, ప్యాడ్, ఇలాంటివి ఉంటాయి కదా, వాడి వయసుకి తగ్గ గిఫ్ట్లు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా కావాలంటే చెక్ చేసుకోండి, వాడే రెస్పాన్సిబుల్ ఫీల్ అయిపోతాడు. ఇంట్లో నాన్న తర్వాత నేనే కదా నాన్నని, ఇంట్లో అమ్మ తర్వాత నేనే కదా అమ్మ అని చెప్పి వాడు ఆ పనులు చేసేస్తే ఏం గారేమో బట్టలు ఉతికేయడం దగ్గర నుంచి, వంట చేసేయడం దగ్గర నుంచి ఇవన్నీ చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. మా పిల్ల పని చేయట్లేదు, ఎందుకు పనికిరాదు అని బాధపడేవాళ్ళు కామెంట్ చేయండి, దయచేసి కామెంట్లో చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇవి చేశారా చెప్పండి దయచేసి. రెండోది, ఆర్థిక విషయాలు అసలు నేర్పట్లేదండి పిల్లలకి మనం. ఆర్థిక విషయాలంటే ఏం కాదు, ఒక రూపాయి ఎలా వస్తుంది, రూపాయి ఎలా పోతుంది, ఇల్లు ఎలా నడుస్తుంది, ఎంత ఆదాయం వస్తే ఇల్లు ఎలా నడుస్తుంది అనేది క్లియర్గా చెప్పాలండి. ఎందుకు, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు అనేది తెలియాలి, తండ్రి ఎంత కష్టపడితే 100 రూపాయలు వస్తాయనేది తెలియాలి. అంతే తప్పించి సింపుల్గా వాళ్ళు నాకు ఆ పఫ్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, ఆర్డర్ పెట్టవా ఇది అంటారు కదా, దాని వెనకాల రూపాయికి ఉన్న కష్టం తెలియచేస్తూ ఎన్ని గంటలు ఎవరు ఎంత కష్టపడితే, చుట్టూ కష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, అంటే వైట్ కాలర్ జాబ్స్ కాకుండా చుట్టూ మన చుట్టూ పొలం పనుల దగ్గర నుంచి, బళ్ళ మీద దగ్గర నుంచి వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎంత ఎర్రటి ఎండలో పనిచేస్తారు, ఎంత కాయ కష్టం చేస్తారు అనేది వాళ్ళకి చెప్పగలిగితే, ఇంత ఆదాయం వస్తే ఇంత ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది, ఇక ఈ వస్తువు ఖరీదు ఎంత, ఇవి చెప్పాలండి ఖచ్చితంగా. ఇవి ఆర్థిక విషయాలు చెప్పకపోతే వాడికి అసలు బాధ్యత తెలియదు, ఖర్చు పెట్టడమే తెలుస్తుంది తప్పించి ఆ ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందనే బాధ్యత తెలియదు, సంపాదన అసలే తెలియదు, గుర్తుంచుకోండి.
ఇంక తర్వాత వచ్చి మనం ఎంతసేపు బాగా చదివితే చాలు, ఇంట్రావర్టెడ్గా ఉన్నా పర్లేదు, నోరు మూసుకొని ఉంటే సరిపోతుంది, ఎవరితో మాట్లాడక్కర్లేదు అనుకుంటున్నాం కదా. చాలా చాలా పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుంది. రేపటి రోజు వాడు పెళ్లి చేసుకున్నా ఎందుకు పనికిరాడు, ఎందుకంటే పెళ్ళంతో కూడా కమ్యూనికేట్ అవ్వలేడు, ఇక అత్త మామలు కుటుంబం ఏది కమ్యూనికేట్ అవ్వలేడండి. ఎందుకు? ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలో నేర్పట్లేదు. మనం గుర్తుంచుకోండి, ఇరుగు పొరుగుతో నేర్పట్లేదంటే అసలు మనమే సరిగా ఉండం. ఎంతసేపు పక్కింటి వాడు ఎప్పుడూ నచ్చడు మనకు, గుర్తుంచుకోండి. చుట్టాల్లో కూడా చాలా మంది నచ్చరు, గుర్తుంచుకోండి. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో బాగా మాట్లాడతాం, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బాగా మాట్లాడతాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సేమ్ అదే మనుషుల గురించి మళ్ళీ విమర్శిస్తూ ఉంటాం. పిల్లలు మాత్రం అక్కడ ఉంటారండి, మన పక్కన ఉంటారు. వాడి పిల్లలు కదా అని మనం అనుకుంటున్నాం, వాళ్ళు ఆలోచిస్తున్నారండి, చాలా ఆలోచిస్తారు, ప్రతిదీ ఆలోచిస్తారు. గుర్తుంచుకోండి. అరే మమ్మీ కరెక్ట్ కాదు కదా, డాడీ కరెక్ట్ కాదు అని కూడా అనుకుంటారు. సో నెగిటివ్గా మనిషి లేనప్పుడు నెగిటివ్గా వాళ్ళని వాళ్ళని మనం అందరినీ అంటున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తుంది, ఎలాంటి అలవాట్లు వస్తాయి ఒకసారి గుర్తుంచుకోండి. సో సొసైటీతో బెటర్గా ఉండటం కూడా ఐఐటి కొట్టినంత దాంతో సమానమైన అచీవ్మెంట్ అండి. అంటే చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా కమ్యూనికేట్ అవ్వడం, అంటే ఒప్పించుకొని మెప్పించుకోవడం, సాధించుకురావడం కూడా ఇందులోనే ఉంటుంది. మరి రేపటి రోజు చదువుకున్న తర్వాత టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి. కార్పొరేట్లో తెలుసు కదా ఎట్లా ఉంటాయి. మరి కార్పొరేట్ ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాం కదా మన పిల్లలందరం కూడా. సో మరి ఇది ఎంతవరకు మీరు నేర్పిస్తున్నారు? సో మరి పిల్లలు ఈ మధ్య కాలంలో అడాల్సెన్స్ అని చెప్పి ఓ సినిమా వచ్చిందండి, అది చూశాక నేను చెప్తున్నాను. ఇది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చెప్తున్నాను. ఒక కుర్రాడు 13 సంవత్సరాలు అనుకుంటా, అదే వయసు ఉన్న పిల్లని చంపేస్తాడు, కత్తితో పొడిచి చంపేస్తాడండి. చంపేస్తే పేరెంట్స్ అసలు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. మా పిల్లాడేంటి చంపడం ఏంటి అనుకుంటారు. అసలు మన ముందు చాలా అమాయకంగా చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ లోపల మనసులో ఏముంది, ఏం రగిలిపోతోంది, ఏ ఫీలింగ్స్ వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతున్నాయి అనేది మనం తెలుసుకోవటం లేదు. నేను డీటెయిల్డ్గా మళ్ళీ అడాల్సెన్స్ గురించి మళ్ళీ డీటెయిల్డ్గా ఒక లైవ్ చేస్తానండి. ఆ లైవ్ చాలా విషయాలు అవసరం మనకి మాట్లాడుకుందాం. ఎందుకంటే యూకే, బ్రిటన్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ మనతో పోల్చుకుంటే. అక్కడ చట్టాలు కానీ పోలీసింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది, చట్టాలు గట్టిగా ఉంటాయి. ఎంత సొమ్మున్నోడైనా తప్పు చేస్తే పోవాల్సిందే కదా జైలుకి. అక్కడ కూడా పాఠ్యాంశంలో దీన్ని పెడదామని అంటున్నారండి. అంటే ఆ టెక్నీషియన్స్, ఆ సినిమా తీసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంతో కష్టపడితే ఒక మాస్టర్ పీస్ వచ్చిందంటండి. అంత మంచి విషయాలు అక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు. ఏమీ లేదు, ఆ వయసు పిల్లలకు ఉండే ఈగోస్, ఆ వయసు పిల్లల్లో ఉండేటువంటి కొన్ని నేరేషన్స్, ఆ వయసు పిల్లల్లో చుట్టూ ఉన్న సమాజం, ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఫోన్ చూస్తున్నటువంటి పిల్లల్లో ఈ రకమైన ఆలోచనలు, ఈ రకమైన హింసాత్మక ప్రవృత్తి, ఈ రకమైన లైంగిక ప్రవృత్తి, లేకపోతే ఇంకోటి వచ్చే అవకాశం ఉంది. ఎవరు? అడాల్సెంట్స్ అంటున్నాం కదండి, వాళ్ళు. అంటే ఈ కౌమార దశలోకి వచ్చిన వాళ్ళు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి. వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయకపోతే, పట్టించుకోకపోతే, మనం కాస్త ఎఫర్ట్ పెట్టకపోతే ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఆలోచించండి, 1-2 సార్లు ఆలోచిస్తే మరి ఇవన్నీ కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు. అడాల్సెన్స్ ఏం చెప్తోంది, మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వాళ్ళంతా బ్రిటిష్ కాంటెక్స్ట్, ఆ సొసైటీ వేరు మన సొసైటీ వేరు కదా, ఆ సొసైటీలో జరుగుతున్న దాన్ని చూపించారు. నేనేం చేస్తానంటే మన సొసైటీలో జరుగుతున్న చాలా నేరాలు ఘోరాలే అందాం. ఇంకా ఉన్నాయి కదండి రీసెంట్గా జరిగినవి, అడాల్సెంట్స్ విషయంలో జరిగినవి. ఎందుకు గంజాయికి బానిస అయిపోతున్నారు, ఎందుకు సిగరెట్ తాగుతున్నారు, ఎందుకు మత్తు మందుకు బానిస అయిపోతున్నారు, ఎందుకు ఆడపిల్లల వెనకాలో, ఎందుకు మగపిల్లల వెనకాలో తిరుగుతున్నారు, ఎందుకు అమ్మా నాన్న మీద అరుస్తున్నారు, ఎందుకు చదువు మీద ఫోకస్ పెట్టట్లేదు, ఎందుకు అసలు నేను చదవను అంటున్నారు, ఎందుకు అసలు కనీసం వాడి పనులాడి చేసుకోవట్లేదు, ఎందుకు కనీసం టైంకి లేవట్లేదు, చిన్న వర్కౌట్ చేయట్లేదు, కనీసం ఇంట్లో పని చేయట్లేదు, ఎందుకు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో మింగిల్ అవ్వలేకపోతున్నాడు. చూసారా ఎన్ని క్వశ్చన్లు బండియో. ఇవన్నీ మనకున్న సమస్యలే, మన పిల్లలు ఫేస్ చేస్తున్న సమస్యలే, చాలా మంది పిల్లలు ఫేస్ చేస్తున్న సమస్యలే. కాబట్టి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలండి. లక్కీగా మన ఫాలోవర్స్లో, ఈ చూసే వాళ్ళల్లో ఎక్కువగా 30-40 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారండి. అంటే 25 to 45 ఏజ్ గ్రూప్ నా ఫాలోవర్స్లో 50% ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో. అంటే నాకు తెలిసి పిల్లలు కాస్త అడాల్సెంట్ పిల్లలే ఉండే అవకాశం ఉంది, లేకపోతే రేపో మాపో ఆ దశకు వచ్చేసే పిల్లలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇవి క్లియర్గా డిస్కస్ చేసుకోవాలండి, లేకపోతే బిడ్డల పెంపకంలో చాలా చాలా ఇబ్బంది పడిపోతాం మనం. బిడ్డల్ని ఎలా చూడాలి, ఎక్కడ మెచ్చుకోవాలి, ఎక్కడ దండించాలి తెలిసి ఉండాలి.
యాజ్ ఎ పేరెంట్గా మనం ఎన్ని చెప్పినా కూడా, నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఎన్ని చెప్పినా కూడా పేరెంట్గా చెప్పినంత మాత్రాన్ని వినరు. మనం చేస్తున్న మాత్రం ఫాలో అవుతారనేది కూడా గుర్తుంచుకోవాలి. కానీ మనం చేస్తున్న విషయాలు వాళ్ళకి తెలియాలి. మనం అన్ని కరెక్ట్గా చేయొచ్చు, ఒక్కోసారి చేయకపోవచ్చు. మనం కూడా తప్పులు చేస్తూ ఉండొచ్చు, పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. అదేంటి అనేది మనకు అవగాహన ఉంది, స్పృహలో ఉన్నాము, చేస్తున్నాము అనేది కూడా వాళ్ళకి తెలియచేయగలిగితే, వాళ్ళకి చక్కగా షేర్ చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు బాగుండే అవకాశం ఉంది. సో ఈరోజు పిల్లలు ప్రధానంగా మనం ఇబ్బంది పడుతున్న పిల్లలు కాదు, మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా ఈ విషయాలు షేర్ చేసుకున్నాం కదా. ఇంకొక టాపిక్లో అడాల్సెన్స్ని తీసుకుందాము. ఈ అడాల్సెన్స్ మీద ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. మరి అడాల్సెన్స్ ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకి షేర్ చేయండి, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. చూసేసి వదిలేయకుండా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీకు ఏం కావాలో కూడా చెప్పండి. దయచేసి మీరు దేనికి ఫీల్ అవుతున్నారు అనేది కూడా చెప్పండి. మీ ఫోన్ నెంబర్ వగేరా ఏమి ఇవ్వద్దు, అంటే సెక్యూరిటీ ఇబ్బంది అన్నవాళ్ళు. కానీ కామెంట్లో మీ ఫీలింగ్ చెప్పండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ టాపిక్ మీకు నచ్చుతోంది, నచ్చట్లేదు కూడా చెప్పండి. ముఖ్యంగా మన వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. ఇంకొకసారి నెక్స్ట్ లైవ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. చెప్పాను కదండి, 8:45 to 9:15 మధ్య ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లైవ్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎప్పుడైనా పెట్టలేదంటే ఇక ఆ రోజు లేనట్టే. ప్రస్తుతానికి ఆ టైమింగ్స్ అయితే మనం అనుకున్నాము. దీన్నేమి నేను పెద్దగా ప్రమోట్ చేయట్లేదు, పాపులర్ చేయాలని ఉద్దేశం లేదు. కానీ కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఒక్కోసారి లక్షల మంది కూడా చూస్తున్నారు కదా, అందుకోసం ఇంత టైం కేటాయించుకుంటున్నాను. నాకు బాధ్యత ఉండాలి కదండి, అందుకోసం. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.